అందరికీ నమస్తే అండి. ఏ ప్రభుత్వానికైనా సరే మొదటి శత్రువులు ఉద్యోగులే. మొదటగా వ్యతిరేకించేది ఉద్యోగులే. ఎందుకంటే ఉద్యోగుల ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తారు కాబట్టి అంతర్గత విషయాలు వాళ్ళకి చాలా తెలుస్తాయి. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో కూడా ఇప్పుడు ఉద్యోగ వర్గాలంటే ఉన్నత స్థాయి కార్యాలయాల్లో వాళ్ళే పనిచేస్తారు, గ్రౌండ్ లెవెల్ గ్రామ స్థాయి కార్యాలయాల్లో వాళ్ళే పనిచేస్తారు, రాష్ట్ర సచివాలయాల్లో వాళ్ళే పనిచేస్తారు, గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల్లో కూడా వాళ్ళే పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ గ్రూపులు చాలా యాక్టివ్గా ఉంటాయి, వాళ్ళ సోషల్ మీడియా గ్రూపులు. అండ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, చాలా ఓపెన్గా మాట్లాడగలుగుతారు. అందుకే వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడానికి పెద్దగా సంకోచించరు, పెద్దగా ఆలోచించరు, పెద్దగా భయపడరు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నమాట నిజమే. నేను అనుకోవడం 2024 ఎన్నికల్లో ఈ ఉద్యోగ వర్గాల్లో మోర్ దాన్ 80% కూటమికి మద్దతు పలికారు. మోర్ దాన్ 80% ఉద్యోగులు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఒక 30% వరకు డ్రాప్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. 25 to 30% డ్రాప్ అయ్యారు అనుకుంటున్నా. అలా డ్రాప్ అయిన వాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారని నేను చెప్పను, కానీ న్యూట్రల్ అయిపోయారు. టీడీపీ మీద కూటమి మీద అభిమానం చంపేసుకున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన ద్రోహాన్ని అన్యాయాన్ని కూడా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, గుర్తుంచుకున్నారు. సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన మాట అయితే వాస్తవం. ఎందుకు? వాళ్ళకి వేల కోట్ల బకాయిలు పెడుతుంది. సో ఐఆర్ వేయట్లేదు, పిఆర్సీ వేయట్లేదు, డిఏ బకాయిలు క్లియర్ చేయట్లేదు, ఎలవెన్సులు టైంకి ఇవ్వట్లేదు, పోలీసులకు సరెండర్ లీవ్స్ ఉండట్లేదు. సో అంటే ఒకటి కాదు, ఈ ఉన్నత స్థాయిలో కలెక్టర్లు, బ్యూరోక్రసీలో లేదా రాష్ట్ర స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది ఉద్యోగులే కాబట్టి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది, విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సో ఆ కారణంగా ఈ మధ్య ఎప్పుడూ లేని విధంగా మనం చూసాం. కర్నూలులో ఒక వీఆర్ఓ, అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 ఏళ్లలో దాదాపుగా 100 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు స్వీయ తనువు చాలించారు. అంటే ఏంటో తెలుసు కదా. అంటే వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. పోనీ శ్రమకు తగ్గ ఫలితం ఉందంటే లేదు. అందుకని వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. నేను చెప్పాను కదా, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారనమాట. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు యాక్టివ్గానే ఉన్నారు. ఆ వైసీపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు, గలమెత్తారు. కాకపోతే రోడ్ల మీదకి రాలేకపోయారు. మొత్తం రోడ్ల మీద రావాలని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళని ఏం చేశారంటే వైసీపీ వాళ్ళని విడగొట్టి యూనియన్ల మధ్య చీలికి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ చేత పొగిడించుకొని వీళ్ళని వేధించి వీళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి బెదిరించి కొంచెం ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలన్నీ అప్పట్లో చీలిపోయాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అప్పుడు. అంతెందుకు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులు కోరుకున్నది ఏంటి? బాబు మాకు 1వ తేదీన జీతం వస్తే చాలు, 1వ తేదీ కాదు 5వ తేదీ నాటికైనా జీతం వస్తే చాలు అనేది వాళ్ళది. వాళ్ళకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిఏలో, పిఆర్సీలో, ఐఆర్లో ఇవేమీ కాదు వాళ్ళకి గుర్తొచ్చింది. 5వ తేదీలో జీతం మాత్రమే అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు జీతం టైంకి వస్తుంది. మ్యాక్సిమం 80% ఉద్యోగులకు 1వ తేదీ వచ్చేస్తుంది. మిగిలిన 20% మందికి 2-3 తేదీల్లోనే 5వ తేదీలోపు అయితే వచ్చేస్తుంది. సో అవి వస్తున్నాయి కాబట్టి కడుపు నిండుతుంది. ఈఎంఐలు బాగానే కట్టుకుంటున్నారు, కడుపు బాగానే నిండుతుంది. ఇప్పుడు పిఆర్సీలు, డిఏలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కడుపు నింపల, ఆకలితో ఉంచారు కాబట్టి బాబు మా కడుపు నింపండి, కడుపు ఆకలేస్తుంది అని అడిగారు. ఇప్పుడు కడుపు నిండుతుంది కాబట్టి ఇంకా అదనంగా మాకు కావాలని అడుగుతున్నారు. నేను ఇక్కడ ఉద్యోగులను తప్పుపట్టట్లా. ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. వైసీపీ ప్రభుత్వాన్ని మీద అంత దారుణమైన వ్యతిరేకత జనంలోకి తీసుకెళ్ళింది ఉద్యోగులే, అది మర్చిపోకూడదు. వైసీపీ ఇంకా 2.5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీని మొదట వ్యతిరేకించింది ఉద్యోగులే. రోడ్డు ఎక్కడానికి ప్రయత్నించినప్పటికీ అప్పుడు కుదరలేదులే. సో అట్లా ఉద్యోగులు చాలా చైతన్యంగా ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా వీళ్ళు ముప్పే. అయితే వీళ్ళు అనుకున్నట్టు ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు. ఏమంటే నెలకు 4,000 పెన్షన్ ఇవ్వాలి. 4,000 పెన్షన్, ఇంతమంది 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు రేపు వచ్చే నెలలో తల్లికి వందనం ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ప్రభుత్వం దగ్గర ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికే డబ్బులు లేవు. విపరీతంగా అప్పులు చేస్తున్నారు, చాలా అడ్డగోలుగా, చాలా అన్యాయంగా అప్పులు చేసేస్తున్నారు. అప్పులు చేయకపోతే బండి నడవట్ల. ఈ టైంలో ఉద్యోగులకు దాదాపుగా 30,000 కోట్ల బకాయిల్లో ఒక 5,000 కోట్లు చెల్లించడానికి డబ్బులు లేవు.
మరి ఎలా చెల్లిస్తారు? కాబట్టి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించలేదు ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు లేవు. సో పరిష్కరించకపోతే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మారరు. నేను అనుకోవడం 1 సంవత్సరం పాటు ఉద్యోగ వర్గాలకి ఇలాగే ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఏమైనా వీళ్ళకి చర్చలకు పిలిచి విషయం మరీ ముదిరిపోతుంది అనుకున్నప్పుడు, విషయం మరీ తెగే వరకు లాగుతున్నామేమో అనుకున్నప్పుడు ప్రభుత్వమే ఒక మెట్టు దిగొచ్చి వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళు ఒక 10 అడిగితే అట్లీస్ట్ ఒక 2, 3 అయినా చేయడానికి అంగీకరిస్తుందేమో అనుకుంటున్నా. చూడాలి. విషయం అయితే కొంచెం ముదరబోతోంది. ఉద్యోగులు మాత్రం ఇంకొంచెం రోడ్డు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు.